అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ సర్కారుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలనను పక్కన పెట్టి రేవంత్ ప్రభుత్వం టైంపాస్ చేస్తోందని మండిపడుతున్నారు. హస్తం సర్కారు గురించి జనం ఏమనుకుంటున్నారో వారి మాటలోనే విందాం. ఇప్పటి వరకు కూడాను నిరుద్యోగ వృత్తి అన్నారు, నెక్స్ట్ 1,00,000 ఉద్యోగాలు అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ 1,00,000 ఉద్యోగాలు ఎడిపోయాయో తెలియదు, ఆ నిరుద్యోగ వృత్తి ఎడిపోయిందో తెలియదు. అలాంటి పేద ప్రజలు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మరి వాళ్ళకి ఎలా ఈ గవర్నమెంట్ ఎలా దారి చూపిస్తుంది. ఇంకా ఎంతకాలం స్టడీ కంప్లీట్ అయిపోయి మేము నిరుద్యోగంలో ఉండాలి. ఏదైనా చిన్న చిన్నగా వేరే ఉద్యోగాలు చేసుకోవాలన్నా కానీ దానికంటూ ఒక వాల్యూ లేదు కదా. ఇప్పుడు ఏదన్నా వేరే ఇంకేదైనా ఏం చేస్తున్నారా అంటే మనకు చెప్పే పరిస్థితి లేకుండా దయచేసి గవర్నమెంట్ ఏదైతే ఉందో మరి మా గురించి ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి సంవత్సరన్నర కాలం కూడా అయిపోతుంది. అయినా కానీ 100 రోజుల్లో 420 హామీలు పెట్టుకొని 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామని హామీ ఇచ్చి ఇవాళ ఏ ఒక్క గ్యారంటీని కూడా పూర్తిగా నెరవేర్చలేని పని అయిపోయింది ఈ ప్రభుత్వం. అల్లో ఎట్లయితే వాళ్ళ హామీలలో ఈ ఉచిత బస్సు పెట్టారో ఆ ఉచిత బస్సులో ఆడవాళ్ళు ఎట్లయితే కొట్టుకుంటున్నారో రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళకి ఇచ్చిన హామీలు అట్లనే కొట్టుకుంటున్నాయి. ఎందుకని అంటే ప్రతి మహిళలకి 18 సంవత్సరాలు నిండిన మహిళకి 2,500 రూపాయలు నెలకి వచ్చేసి వేస్తానని చెప్పిండు. ఒక్క రూపాయి అంతవరకు లేదు. డిగ్రీ చేసిన పిల్లగాళ్ళకి స్కూటీలు ఇస్తానని హామీ ఇచ్చిండు. అమ్మాయిలు ఇంతవరకు వాళ్ళు స్కూటీల కోసం అందరూ చూస్తున్నారు, ఎప్పుడు ఇస్తారని. ఒక్క స్కూటీ కూడా వచ్చింది లేదు. మహిళలు పెళ్ళిళ్ళు చేసుకుంటే 1,16,000 రూపాయలు కేసీఆర్ గారు గవర్నమెంట్లో 6 నెలల లోపులోనే అమౌంట్ పడిపోయినాయి. ఇవాళ ఈ సంవత్సరన్నర కాలంలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఒక్క రూపాయి కూడా డబ్బులు లేవు. అసలు కళ్యాణ లక్ష్మి ఎటు పెట్టాలి, అసలు ఈ తులం బంగారం అనడు, తులం బంగారం పరిస్థితి ఏంది అని ఇలా ఎంత ఇబ్బందిగా వీళ్ళు ప్రజలు బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. ఇవాళ రైతులకి రుణమాఫీ అని పెట్టిండు. రైతాంగం మొత్తం కూడా 2 లక్షల రుణమాఫీ అంటే దబాలన రైతాంగం నమ్మి ఓట్లు వేసింది. ఇవాళ రైతుల్ని నెట్ట నిలువున ముంచిండు. ఎట్లా ముంచిండు అంటే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఈ రోజు వరకు పూర్తి చేయలేదు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క వాగ్దానం. వ్యవసాయ శాఖ మంత్రి ఒకటంటాడు, ఒక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒకటంటాడు, ఇంకొక ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఒక మాట చెబుతాడు, రెవెన్యూ శాఖ ఆయన నీకు దసరా కానుకంటాడు, దీపావళి కానుకంటాడు, సంక్రాంతి కానుకంటాడు. ఈ కానుకలన్నీ శివరాత్రి కూడా పోయింది. ఇంక అన్ని కానుకలు అయిపోయినాయి. ఇంక ఉగాదను శ్రీరామనవమి ఉంది. ఇక ఇంత ఇదిగా ఉంది. ఇక అంటే ఇక వాళ్ళ ఆచరణ లేని హామీలు ఇచ్చారు. వాళ్ళకి సాధ్యం కాదు. వాళ్ళు కూడా ఐక్యత అనేది లేదు. మంత్రులు ఏం చెప్తారో తెలియదు, ఏం జరిగిద్దో తెలియదు. గత ఎన్నికల్లో అన్ని అమలు కాని హామీలు అని చెప్పి కేసీఆర్ ఏమెత్తాడు, 10 లక్షలు ఇస్తున్నాడు దళిత బంధు. మేము 12 లక్షలు ఇస్తాం మాకేస్తే, ఆడవాళ్ళకి 2,500 ఇస్తున్నాడు, తులం బంగారం ఇస్తున్నాడు. కేసీఆర్ 1,00,000 ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తున్నాడు, తులం బంగారం ఇవ్వలేదు. మరి ఇది ఒక మోసం. దళిత బంధు అది పోయింది, కేసీఆర్ ఇది పోయింది. పొలంలో రైతులు అందరూ మోసపోయి ఓటేశారు. ఆ 15 ఏళ్ళు లేవు, 10,000 కూడా లేవు. 12 ఏళ్ళు అన్నాడు, 12 ఏళ్ళు కూడా లేవు. 6,000 ఇచ్చిండు. 6,000 కూడా 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళకి సాపేసిండు. ఒక పంట ఎకనొక్కిండు. జనాన్ని అన్ని మోసాలు చేసిండు. మాటలతోనే రేవంత్ రెడ్డి చెప్పి మాటలకు మోసపోయి నమ్మి ఇప్పుడు ఎందుకు మోసపోయినరా దేవుడు అని తలపట్టుకుంటున్నారు. ఇంత మోసకార ప్రభుత్వం ఇంకొకటి లేదు. ప్రభుత్వాన్ని ఎప్పుడు బారదోలాలని చూస్తున్నారు. ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చేటట్టుండి, ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ అక్కడ వారావారిగా ఓడియటానికి సిద్ధంగా ఉన్నారు ఆ ఏరియాలో జనాలు. నిన్నగాకముందు ఇవాళకి 6 రోజులు అయింది. ఎక్కడో శ్రీశైలం దగ్గర రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం పక్కనే సొరంగంలో 10 మంది పోయి కూలిపోతే 8 మంది జాడే లేదు, ఆ ఊసే లేదు. ఇట్లాంటి ప్రభుత్వం మనుషులు పేనాలకు రచనే లేని ప్రభుత్వం. ఇది ఊడినావటే. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో రేషన్ కార్డులు ఎత్తాం, ఇళ్ళు కట్టెత్తామని ఒక మోసం చేశారు. ఇదిగో పులి అదిగో పులి అన్నారు. పులి లేదు, మేక లేదు, జంక లేదు. ముసలివాళ్ళకి అవ్వాతాతలకి 2,000 ఇస్తుంటే నేను 4,000 8,000 ఇస్తా, కోడళ్ళ కాళ్ళు వస్తాలన్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి అయ్యేటి పోయినాయి.
ఆ 2,000 ఇస్తాడు. ఇప్పుడు ఒక్కడికే ఇస్తాడు, అవాతాతలకి ఇద్దరికి ఇస్తున్నాడు, అక్కడికే ఆ 2,000 ఇస్తాడు. ఇది ఒక పెద్ద మోసం. వికలాంగులకు 6,000 ఇస్తాడు, అది ఒక పెద్ద మోసం. ఆ 4,000 ఇస్తాడు కేసీఆర్ గారు ఇచ్చి. రేవంత్ రెడ్డి కేసీఆర్ అప్పు చేసిందని ఈయన ఒక్క సంవత్సరంలోనే 70 కోట్లు అప్పు చేసిండు. మరి ఏమన్నా ఇంకా 4 ఏళ్ళ ఇంకెన్ని లక్షల కోట్లు అప్పు చేయాలా? ఆయన 10 సంవత్సరాలు చేసిన అప్పు చూపిస్తుండు. అప్పు చూపిస్తుండు రేవంత్ రెడ్డి గారు. ఆస్తిలు చూపెట్లా, ఊరికి ఒక ట్రాక్టరు, రైతు వేదికలు, కలెక్టర్ ఆఫీసులు, గోడౌన్లు ఇవన్నీ కట్టించిండు. ఇవన్నీ ఆస్తిలు చూపెట్లా, అప్పు చూపిస్తుండు. ఇవన్నీ జనానికి పెట్టినాయి కాదా? ఇవన్నీ జనం చూస్తున్నారు, జనం ఆలోచిస్తున్నారు అవకాశం కోసం. కేసీఆర్ మరొకటి కాదు, ఇంకా 4 సంవత్సరాలు వెనకబడుతున్నారు. కాంగ్రెస్ అనేది మరొకటి చేస్తారు. ఈ జనం రాష్ట్ర జనం చూస్తున్నారు అవకాశం కోసం. మాయ మాటలు చెప్తే నీ మాటని ఓటేశారు. కేసీఆర్ మరొకటి కాదు, వచ్చేదే కేసీఆర్. మళ్ళీ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేస్తారు. నువ్వు వచ్చేది లేదు, ఏం లేదు. నువ్వు తట్టాపడి చదువుకోవటం. 12 లక్షలు ఇస్తాం వాళ్ళకి, వాళ్ళు ఇచ్చింది 10 లక్షలే, వాళ్ళకన్నా మేము అధికంగా ఇస్తాం, మీకు సరిపోవు అనే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా ఇవ్వలేదు. ఇల్లు ఇస్తామన్నారు, అవి ఇస్తామన్నారు, గదులు బాగు చేస్తామన్నారు. వాళ్ళు ఇచ్చే హామీలు ఏవి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినవి సరిపోవు, మేము అంతకన్నా ఎక్కువగా ఇస్తాం అని అమలు చేద్దాం అన్నారు. అసలు ఆ ప్రభుత్వం ఎక్కడ ఉందో కూడా మాకు ఇంతవరకు కనపడలేదు. మాకు ఇల్లు ఉండటానికి ఇల్లు లేదు, స్థలాలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం అన్నారు. ఇస్తామని హామీలు ఇచ్చారు, ఎన్నో హామీలు చెప్పారు. వాళ్ళకంటే మేము ఎక్కువ ఇస్తామని చెప్పి హామీ చేశారు. కానీ వాళ్ళు చేసే పనులు మాకేం నచ్చలేదు. మాకు ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కూలీలు చేసే పరిస్థితి కూడా లేదండి. కౌలు రైతులకి అసలు రైతులకి ఇచ్చినట్టే ఇస్తాం అన్నారు. మేము 10 ఎకరాల వ్యవసాయం చేసినా కూడా మాకు గిట్టుబాటు ధర లేదు. వడ్లు కొన్నారు, బోనస్ ఇస్తాం అన్నారు, అవి లేదు. రైతులు ఎంతో ఆవేదన చెందుతున్నారండి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతుంది. జనాలకు ఎంతో విరక్తిగా చేస్తున్నారు. రాబోయే కాలానికి కూడా రాలేరని మేము చెప్తాను. గ్యాస్ పైసలు కూడా పడతలేవు. నాకు ఇందిరా మహిళలో ఇల్లు రాలేదు సార్. నాకు కాంగ్రెస్కి ఆఫీస్ వేయమంటే ఓటేయమంటే ఓటేసి గెలిపించాం సార్ని. ఏం చేసింది సార్ మాకు ఆయనే? మాకు బీదోళ్ళం ఉన్నాం సార్, మేము ఎవరు ఏం లేనోళ్ళం ఉన్నాం. మాకేం సాయం చేయలేదు ఆయన. అన్ని చేస్తాను ఉత్తరాలు పలికిండు సార్ ఆయనే. ఎన్నో పలికిండు వచ్చి ఇక్కడికి. ఏమో చేస్తాం ఉద్ధరిస్తాం, మీరు వచ్చి మా దగ్గరకు వచ్చి చెప్పండి అన్నారు. మేము చెప్పినా కూడా మాకు ఏం చేయలేదు సార్ ఆయన. ఏం సాయం చేయలేదు మాకు. కరెంట్ బిల్లు లేదు, ఇందిరా బిల్లు కూడా మాకు రాలేదు. జాగ ఉంది, ఫ్లాట్ ఉంది మాకు కట్టియడానికి. వచ్చింది ఓట్లు ఏం సార్? మేము హామీల ప్రకారం హామీలు ఇస్తాం సార్ అన్నారు. సార్ జనవరి పోయింది, ఫిబ్రవరి, మార్చి వస్తుంది. పెన్షన్ కూడా 4,000 ఇస్తాను, పెన్షన్ కూడా రాలేదు. ఇంకేమి ఇస్తారు సార్ మాకు? ఇంకా ఓట్లు వేస్తాం అతనికి మేము? ఇప్పటికే సిగ్గు అనిపించుంది మాకు. నాకు గ్యాస్ బిల్ వస్తలేదు, కరెంట్ బిల్ వస్తలేదు. మేము ఇందిరా మహిళ నుంచి అప్లికేషన్ పెట్టినా కూడా మమ్మల్ని నుంచి అల్ల నుంచి ఫామ్ కూడా తీసేసారు. మళ్ళీ అప్లికేషన్ పెట్టినా కూడా అల్ల నుంచి రాలేదు. ఇప్పుడు అడిగితే వస్తాయి కదా, తర్వాత వస్తాయి కదా, ఇప్పుడు ఎందుకు మీరు అట్లా చేస్తారని మాకే రివర్స్ చేస్తారు. ఇప్పటికి కూడా మేము చేసుకున్న దానికి ఏం ఫలితం లేదు. మాకు ఇంటికాడ మా మామయ్య ఉన్నాడు, ఆయనకు పింఛన్ కూడా వస్తలేదు. అసలు చెప్పాలంటే 29కి పింఛింగ్ ఇస్తారు, 25 పింఛింగ్ అన్నది. ఇప్పటికి కూడా ఆ పింఛింగ్ కూడా వస్తలేదు. ముసలి వాళ్ళు అనేటోళ్ళు కూడా ఎట్లా ఉండాలో చెప్పండి.